దేశంలో మొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టు ముంబై టు అహ్మదాబాద్ పనులు శరవేగంగా సాగుతా ఉన్నాయి. 1,00,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్ ఇది. భారతదేశానికి జపాన్కి మంచి సంబంధాలు ఉండడంతో జపాన్కి నేరుగా ఆ ప్రాజెక్ట్ అప్పగించారు. ఆ ప్రాజెక్ట్ పనులన్నీ జపాన్కు చెందిన ఇంజనీర్లు దగ్గరుండి పనులు చురుగ్గా కొనసాగిస్తున్నారు. మరో ఏడాది కాలంలో ఆ పనులు పూర్తి చేసి అహ్మదాబాద్ నుంచి ముంబైకి బుల్లెట్ రైలు ప్రయాణం చేయబోతా ఉంది. సరే, ఈలోగా దేశంలో మరికొన్ని నగరాలకు కూడా బుల్లెట్ రైలుతో కనెక్టివిటీ ఇచ్చేందుకు, ముఖ్యంగా కమర్షియల్గా వయబిలిటీ ఉన్న నగరాలు అంటే ముంబై టు బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై, ఇలాంటి నగరాల మధ్య ఎక్కువగా ఐటీ ఉద్యోగులు ప్రయాణాలు చేస్తూ ఉంటారు కాబట్టి విమానాల్లో టికెట్లు కూడా పెద్ద ఎత్తున పెరిగిపోయి ఉన్నాయి కాబట్టి బుల్లెట్ రైలు ప్రాజెక్టులు చేపట్టినా కూడా వయబిలిటీ వస్తుంది అనే రిపోర్టు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాల్లో కూడా బుల్లెట్ రైలు ప్రయాణం చేయబోతా ఉంది. అయితే అది ఎంత త్వరగా అయ్యే కార్యక్రమం కాదు. మొదటి ప్రాజెక్టే దాదాపుగా 5 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ఇంకో సంవత్సరం కాలం పడుతుంది. మొత్తం ప్రస్తుతానికి డిపిఆర్లు సిద్ధం చేస్తూ ఉన్నారు. పనులు ప్రారంభించడానికి కూడా ఇంకా 3-4 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్ నుంచి అమరావతి రాజధాని మీదుగా చెన్నైకి బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఒకటి శాంక్షన్ అయింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి శాంక్షన్ అయింది. బెంగళూరు నుంచి ముంబైకి, బెంగళూరు నుంచి చెన్నైకి. తాజాగా విజయవాడ నుంచి కూడా విశాఖపట్నానికి బుల్లెట్ రైలు ప్రాజెక్టు తీసుకొచ్చేందుకు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ రూట్లో కూడా పెద్ద ఎత్తున బుల్లెట్ రైలు ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణించే అవకాశం ఉంది. ఇప్పటికే వందే భారత్ రైలు ఏదైతే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ఉందో 120%, అంటే ఇంకా టికెట్స్ కూడా దొరికే పరిస్థితులు దాంట్లో లేవు. అలాంటి ప్రాంతాల్లో ముఖ్యంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేయబోతా ఉంది. ఇప్పటికే విశాఖ జోన్ ఈ రోజు నుంచి పనిచేయడం ప్రారంభించింది. తెలుగు వారి కళ, 40 సంవత్సరాల కళ సాకారమైంది. ఇక విజయవాడ విశాఖపట్నం బుల్లెట్ ట్రైన్కి సంబంధించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఒక కీలక ప్రకటన చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.